దేవునికి స్తోత్రములు. ప్రభువారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. పౌలు గారికి భయంకరమైనటువంటి ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనతలో దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించారు, ముమ్మారు ప్రార్థించారంట. దేవా, ఈ బలహీనత నుండి నాకు విడుదల ఇవ్వమని ప్రార్థించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందే నా యొక్క శక్తి పరిపూర్ణంగా ఉంటుంది, నా బలం నీకు పరిపూర్ణతగా ఉంటుంది, నేను నిన్ను ఆదరిస్తాను నా కుమారుడా, నేను బలపరుస్తాను. ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడు బలవంతులం. కాబట్టి నా ప్రియమైన పిల్లలారా, బలహీనతలు వచ్చినప్పుడు కలవరపడకండి, శోధనలు వచ్చినప్పుడు కలవరపడకండి. విశ్వాసులకు అనేక విధములైన సమస్యలు చుట్టుముట్టుకుంటాయి. ఎందుకంటే మన భక్తిలో పడగొట్టి మన జీవ కిరీటాన్ని సాతాను లాక్కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవాతి దేవుడు అంటున్నారు, ఎప్పుడైతే నీవు బలహీనుడుగా ఉంటావో అప్పుడు నా బలము నీకు పరిపూర్ణంగా ఇస్తానని ఆయన నాతో చెప్పారంటున్నారు. ప్రభువే చెప్పారు పౌలు గారితో. కాబట్టి మరి నా ప్రియ సహోదరి, పౌలంతటి భక్తుడికే అంత శ్రమలో దేవుడు ఆ విధమైన సమాధానం ఇచ్చారు. ఒకవేళ కొన్నిసార్లు నీ ప్రార్థనకి సరి అయిన సమాధానం రాకపోతే భయపడకు. ప్రభు మాత్రం విడిచే దేవుడు కాదు. కష్టంలో కూడా వాదార్పునిచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు, కృంగిపోయిన సమయంలో మనలను ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఎవ్వరూ భయపడకండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, ప్రార్థన అనుభవాల్ని కలిగి ఉండండి. మన దేవుడు ఖచ్చితంగా మనకు చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు. కాబట్టి అందరూ కూడా ధైర్యాన్ని కలిగి ఉందాం. శోధనలు వచ్చినప్పుడు కృంగకండి, ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నిజమే, నా కృప నీకు చాలు అంటున్నావు. నీ కృప మాకు చాలు ప్రభువా, నీ దయ మాకు చాలు ప్రభువా, నీ కరుణ మాకు చాలు ప్రభువా. శోధన బాధల్లో ఉన్న బిడ్డలను ధైర్యపరిచి వాదార్చి బలపరచండి తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఈ దేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. యవన బిడ్డలను కాపాడండి. అయ్యా, ఎవరే బలహీనతల్లో, కష్టాల్లో, రుణాల్లో ఉన్నారో విడిపించండి. మనశ్శాంతినివ్వండి ప్రభువా. నీ కృప మాకు చాలు. నీ భద్రత మాకు ఇచ్చి అపవాదికి సిగ్గు, నాశనం, నీకు మహిమకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.